సో డే 3 క్లాస్లో ఏం చెప్పుకోబోతున్నాం అంటే డే 2లో యాక్చువల్లీ నిన్నటి వరకు వెరిఫై యువర్ యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. డిఫాల్ట్ సెట్టింగ్స్, హౌ టు ఎడిట్, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఫర్ యువర్ ఛానల్, క్రియేట్ సోషల్ మీడియా అకౌంట్స్, ఈ అకౌంట్స్లో సోషల్ మీడియా అకౌంట్స్లో పేజెస్ క్రియేట్ చేసుకోమని చెప్పాం. అండ్ ఇట్స్ వెరీ ఈజీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ జస్ట్ కామెంట్ చేయండి, చెప్తాను. అండ్ డే 3కి వచ్చేసరికి వీఆర్ గోయింగ్ టు లెర్న్ వాట్ ఆర్ ద యాక్సెసరీస్ యూ నీడ్ టు షూట్ అ వీడియో and how to use the gadgets and tools for editing your videos and some softwares you need to grow your channel. We must know. So these things మనం తెలుసుకోవాలి. ఓకే, సో బట్ బిఫోర్ దాట్, వీటన్నిటికంటే ముందు కాంటెంట్ సెలెక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అప్పుడు మీరు ఏ టాపిక్ మీద వీడియోస్ షూట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ టాపిక్ మీద చేయాలి, సో అలా ఏ టాపిక్ మీద చేయాలనే ఐడియా ఎలా వస్తుంది? సో బేసికల్గా ఇప్పుడు మీరు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సో యూ కెన్ షూట్ షార్ట్ ఫిల్మ్స్ కానీ, లేదా షార్ట్ వీడియోస్ కానీ, లేదా ప్రాంక్ వీడియోస్ కానీ, కవర్ సాంగ్స్ కానీ, ఇట్లాంటి ఏదైనా చేసి మీరు యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే సో యూ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఓకే, ప్యారలల్గా మీకు మనీ కూడా జనరేట్ అవుతుంది. అలాగే ఇప్పుడు మీరు ఒక టీచర్ అనుకోండి, సో టీచర్ అయితే ఏం చేయాలి? వాళ్ళు ఏదైతే టీచింగ్ అక్కడ చేస్తున్నారో సేమ్ టీచింగ్ ఆన్లైన్లో టీచ్ చేయటం వలన, వీడియోస్ షూట్ చేయటం వలన సో ఎక్కువ మందికి రీచ్ అవుతారు. సో రీచ్ అవటం వలన ఒక బ్రాండింగ్, సెల్ఫ్ బ్రాండింగ్ అనేది వస్తుంది. సెల్ఫ్ బ్రాండింగ్ తో పాటు వన్స్ యూ రీచ్ ద పారామీటర్స్, ఆ పారామీటర్స్ ఎప్పుడైతే రీచ్ అవుతారో ఆటోమేటిక్గా మీకు మనీ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో కంటెంట్ సెలెక్షన్ అనేది టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ ప్యాషన్. ఓకే, టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ ప్యాషన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, హౌ డు యూ ఫైండ్ యువర్ ప్యాషన్? అసలు ప్యాషన్ని ఎలా కనుక్కుంటారు? అసలు ప్యాషన్ అంటే ఏంటి, అది ఎలా తెలుస్తుంది? రైట్, సో ఈ క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. అందరూ ప్యాషన్ అంటారు కదా, అసలు ప్యాషన్ కనుక్కోవటం ఎట్లా అని. సో ప్యాషన్ అనేది వెరీ సింపుల్. మీకు ఏదైతే చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంటుందో, ఫర్ సపోజ్ మీకు ఒక ఫోర్ థింగ్స్ చేయాలని ఇంట్రెస్ట్ రావచ్చు. లైక్ ఇప్పుడు వన్ ఆఫ్ మై స్టూడెంట్కి క్రాఫ్ట్ చేయడం ఇష్టం, లేకపోతే నెయిల్ ఆర్ట్స్ చేయడం ఇష్టం, లేదా కుకింగ్ చేయడం ఇష్టం, ఇలా డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ థింగ్ ఏంటంటే, ప్యాషన్ అనేది ఎప్పుడు బయటకు వస్తుంది అంటే, మీకు ఏ ఏరియాస్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ ఏరియాస్లో అన్నిట్లో కూడా గివ్ ఎ ట్రై, వర్క్ చేయండి. కొన్ని రోజులు చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది ఆ వర్క్ని మీరు లాంగ్ రన్ ఎంజాయ్ చేయగలుగుతున్నారా లేదా. ఎంజాయ్ చేయగలుగుతున్నారు, ఎస్, దెన్ దాట్స్ యువర్ ప్యాషన్. లేదా ఆ వర్క్ని మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు, దెన్ షిఫ్ట్ టు అనదర్ ఇంట్రెస్ట్. సో ప్యాషన్ ఈజ్ ఆల్వేస్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్. సో మీ ఇంట్రెస్ట్ ఏదైతే ఏవేవి ఏరియాస్లు ఉన్నాయో ఆ ఏరియాస్ అన్ని లిస్ట్ అవుట్ చేయండి. ఆ లిస్ట్ అవుట్ చేసిన ఏరియాస్లో ట్రై చేయండి, ఏ ఏరియాలో ఏంటి అనేది. ట్రై చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకే ఒక ఏరియాలో, ఏదైతే ఒక ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో మీరు ఎక్కడైతే ఎక్కువ రోజులు కంటిన్యూ చేయగలుగుతున్నారో, రియల్గా ఎంజాయ్ చేయగలుగుతున్నారో, వితౌట్ అంటే టైం అడ్జస్ట్ చేసుకొని, అంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకుండా చేయగలగాలి, ఎంజాయ్ చేయగలగాలి. ఎంజాయ్ చేసేదే ప్యాషన్. సో ప్యాషన్ అనేది ఎప్పుడు కూడా ఎవరికి డైరెక్ట్గా తెలియదు, ఇది నా ప్యాషన్ అని ఎవరికీ తెలియదు. సో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాస్లో వర్క్ చేయటం వలన అది ప్యాషన్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, వెన్ దే ఆర్ ఎంజాయింగ్ దట్ ఇంట్రెస్ట్. ఓకే, సో ప్యాషన్ అనేది అట్లా తెలుస్తుంది. అండ్ కాంటెంట్ సెలెక్షన్ అనేది ఎప్పుడు కూడా మీ ప్యాషన్ ఓరియంటెడ్ ఉంటేనే సక్సెస్ వస్తుంది, లేకపోతే రాదు. ఇట్స్ రియల్లీ హార్డ్. ఓకే, సో ప్యాషన్ ఏమీ లేకపోతే ఏం చేయాలి? సో బేసికల్గా ప్యాషన్ అంటూ లేని వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో ఉండరు. ఏదో ఒక ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏమి ఇంట్రెస్ట్ లేకపోతే అట్లీస్ట్ ఒక పెట్ యానిమల్ని పెంచుకునే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో తను పెంచుకొని జస్ట్ గివ్ షూట్ వీడియోస్. ఓకే, లేదా అంతకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, గార్డెనింగ్ చేయండి, గార్డెనింగ్ వీడియోస్ చేయండి. ఏది ఇంట్రెస్ట్ లేకపోతే సరదాగా ఎంటర్టైన్మెంట్ చేయండి, లేదా స్టాండింగ్ కామెడీ. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ ద వరల్డ్ యూ క్యాన్ షేర్. ఓకే, ఎనీథింగ్ యూ కెన్ డూ. సో మీ ప్యాషన్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏరియాస్ ఏంటంటి, ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా కామెంట్ చేయండి. సో దట్ విల్ ఫైండ్ వాట్ ఈస్ యువర్ బెస్ట్ ప్యాషన్. ఓకే, ఐ వుడ్ లైక్ టు సీ. అండ్ ఆఫ్టర్వర్డ్స్, వాట్ ఆర్ ద యాక్సెసరీస్ you need, basic accessories you need to shoot a video.
So I'll show you here. So these are the basic accessories you need. The number one is tripod, okay, and the next one is camera. If you have a camera, it's really good. Right now, ఇప్పుడు మీ దగ్గర కెమెరా లేకపోయినా కూడా worry అవ్వాల్సిన పని లేదు. If you have a smartphone, it's more than enough. But only thing you need to know how to use that smartphone for shooting. అది ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్కి వెళ్తే పిక్సెల్ విలేజ్ అని ఒక ఛానల్ ఉంటుంది. పిక్సెల్ విలేజ్. సో ఈ ఛానల్లో హీస్ అన్ ఇండియన్. He's really good at teaching how to shoot videos, photography, everything. So you can go through his channel. So ela shoot cheyali enti ane ideas and at least basic ideas meeku telisi undali. So I నేర్చుకోండి. Then afterwards, either you can use the either one. And if you have both the things, both camera and mobile phone, smartphone, then it's really good. Okay. And probably చాలా మంది దగ్గర tripod ఉండదు, but better get a tripod. Okay. And tripod లో two types ఉంటాయి. ఓన్లీ మొబైల్ కంపాటబుల్ ట్రైపాడ్ ఉంటుంది అండ్ కెమెరా మొబైల్ కంపాటబుల్ రెండు ఉంటాయి. అంటే షార్ట్ ఉంటాయి, లాంగ్ ఉంటాయి. సో బెటర్ గెట్ ఎ లాంగ్ వన్, ఒక 5 feet ఎంతో హైట్ ఉంటుంది ఒకటి. సో అట్లాంటిది ఏదైనా తీసుకోండి, సో దట్ మీరు షార్ట్ వీడియో అంటే ఎనీ ఏరియాలో మీకు అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. అండ్ ఆఫ్టర్వర్డ్స్ యూ మస్ట్ హ్యావ్ ఎ ల్యాప్టాప్, బికాస్ ఆఫ్టర్ ఆల్ డూయింగ్ దీస్ థింగ్స్ యూ నీడ్ టు ఎడిట్ యువర్ వీడియోస్. ఓకే. వీడియో షూట్ చేయడం అనేది రా వీడియో అవుతుంది. సో ఆ రా వీడియోలో చాలా కటింగ్స్ ఉంటాయి, చాలా కొన్ని ఏరియాలో ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది, అంటే ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది. అది ఎడిటింగ్ ఎలా చేయాలి, దాని టూల్స్ ఏంటి అనేది విల్ షేర్ చేస్తాను. ఓకే. సో రైట్ నౌ దీస్ ఆర్ ద మినిమం గ్యాడ్జెట్స్ యూ నీడ్ టు హ్యావ్, అట్లీస్ట్ 3: ట్రైపాడ్, ల్యాప్టాప్, either smartphone or camera. Okay. So after that, what you need, I'm just writing here: tripod, laptop, smartphone or camera, DSLR if you have, right? And afterwards, వీటితో పాటు కంపల్సరీగా ఉండాల్సింది ఒకటి ఏంటి అంటే ఇంటర్నెట్ కనెక్షన్. ఇట్స్ మ్యాండేటరీ. ఓకే. ఆల్ రైట్. సో దీని తర్వాత ఏంటి, హౌ టు యూజ్ దీస్ గ్యాడ్జెట్స్. సో ఈ గ్యాడ్జెట్స్ ని ఎలా యూజ్ చేయాలి అనేది ఇట్స్ అ ప్రాక్టికల్ పార్ట్ దట్ విల్ డిస్కస్ ఇన్ ఫర్దర్ క్లాస్. సో ఎలా యూజ్ చేయాలి అనేది ఐ విల్ షో యూ లైవ్, ఎట్లా చేయాలి ఏంటి అనేది. ఓకే. అండ్ ఆఫ్టర్వర్డ్స్ టూల్స్ ఫర్ ఎడిటింగ్ యువర్ వీడియోస్. సో ఎడిటింగ్ చేయడానికి యూజ్ చేసే టూల్స్ ఏంటి అంటే నెంబర్ 1, you can use Windows Movie Maker. It's a basic editing software. Okay, very basic editing software. Cut చేయటం, paste చేయటం and music add చేయటం వరకు మాత్రమే ఉంటుంది ఇంట్లో. అలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొచ్చు. అండ్ బేసిక్ ఎడిటింగ్ ఏదైతే ఉన్నాయో, అండ్ ఆల్మోస్ట్ ఆల్ ద సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ started with Windows Movie Maker only. Okay, but anyhow you are in this course, we are going to teach you how to use Adobe Premiere Pro. Okay, so Adobe Premiere Pro అనేది is the highest, అంటే ఆల్మోస్ట్ మూవీస్ కూడా యూజ్ చేస్తారు దీన్ని, షార్ట్ ఫిల్మ్స్ కానీ చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరూ కూడా యూజ్ చేసే సాఫ్ట్వేర్, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఏంటి అంటే Adobe Premiere Pro. సో ఈ కోర్సులో we are going to give you how to use Adobe Premiere Pro for your video editing. Okay, so we'll show you on that later, so don't worry. And afterwards, what are the some softwares you need to understand the keyword analysis. కీవర్డ్ ఏంటి, అసలు జనాలు ఏ కీవర్డ్ సెర్చ్ చేస్తున్నారు ఏంటి అని తెలుసుకోవడానికి మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ కావాలి. దాంట్లో బేసిక్ సాఫ్ట్వేర్స్
Of course it's free. I don't encourage you to go for licensed one. Go with free one. Free one enti ante the first one is tubebuddy.com/sampath. సో ఇఫ్ మీరు ఇలా టైప్ చేశారనుకోండి, అది మీకు TubeBuddyకి తీసుకెళ్తుంది. లైక్ ఐల్ షో యు నో. Go to, just copy it and I'll paste it here. రైట్. సో ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏంటంటే మనకి కీవర్డ్ ని ఎలా అనాలిసిస్ చేయాలి ఏంటి అనేది తెలుస్తుంది. అది ఎలా చేయాలి ఏంటి అనేది ఐ షో యూ. సో వన్స్ మీరు ఇలా వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇన్స్టాల్ ఫ్రీ నౌ. ఓకే, వన్స్ యూ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ ఫ్రీ నౌ, సో మీ సాఫ్ట్వేర్ ఎలా వస్తుంది అంటే, ఐల్ షో యూ. మీ TubeBuddy ఇట్లా వస్తుంది అకౌంట్. ఓకే, యాజ్ అ గూగుల్ ఎక్స్టెన్షన్ వస్తుంది అండ్ సేమ్ టైం ఇట్లా వచ్చేస్తుంది యూట్యూబ్ పేజ్లోకి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే గో టు కీవర్డ్ ఎక్స్ప్లోరర్. ఓకే, కీవర్డ్ ఎక్స్ప్లోరర్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇప్పుడు మన టాపిక్ ఏంటి, ఫర్ సపోజ్ మన టాపిక్ కుకింగ్ అనుకోండి, కుకింగ్ రిలేటెడ్ అనుకోండి. లెట్స్ ఐ యామ్ గివింగ్ జస్ట్ ఎగ్జాంపుల్. కుకింగ్ అని కామన్ కీవర్డ్ ఏదైతే ఉంటుందో అది సెర్చ్ చేసాం అనుకోండి. సో TubeBuddy ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్ గా కొన్ని కీవర్డ్స్ ని సజెస్ట్ చేస్తుంది విచ్ పీపుల్ ఆర్ సర్చింగ్. ఓకే, దాంట్లో ఎస్పెషల్లీ ట్రెండింగ్ లో ఉన్న కీవర్డ్స్ ఏంటి, ప్రస్తుతానికి లేవనుకోండి, అనదర్ కీవర్డ్ ఏదైనా సెర్చ్ చేయాలి. కుకింగ్ కాకుండా విల్ థింక్ అబౌట్ COVID-19. ఓకే, సో ట్రెండింగ్ కీవర్డ్స్, not enough data. Okay, so చూస్తే these are the keywords అంటే COVID-19 live world map count, COVID-19 pasture, wind of good remix. సో ఇట్లా డిఫరెంట్ కీవర్డ్స్ ఏవైతే ఇప్పుడు సర్చ్ చేస్తున్నారో జనాలు, అవన్నీ కూడా మనకి ఇక్కడ షో చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇట్లా కీవర్డ్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి కోసం ఒక టూల్ ఇది, దీన్ని వాడతాం. అండ్ దీంతో పాటు అసలు ఆ కీవర్డ్ యొక్క వాల్యూ ఏంటి, అంటే కాంపిటీషన్ ఎంత ఉంది, అంటే దాన్ని వాడొచ్చా వాడకూడదా, గుడ్ బ్యాడ్ వెరీ గుడ్ ఇట్లా ఉంటుంది, యావరేజ్ అని. సో అట్లీస్ట్ యావరేజ్ స్కోర్ ఉండే, ఇక్కడ యావరేజ్ అని వచ్చే స్కోర్ ఉండే కీవర్డ్స్ మనం వాడుకుంటే అట్లీస్ట్ యూట్యూబ్ లో ర్యాంక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇది కీవర్డ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి వన్ ఆఫ్ ద టెక్నిక్. సో దానికోసం మనం కీవర్డ్ ఎక్స్ప్లోరర్ ఈ TubeBuddy టూల్ ను యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు ఇంకా ఇంకో విధంగా కీవర్డ్స్ ని ఎలా సెర్చ్ చేస్తామంటే, గో టు యువర్ యూట్యూబ్ అండ్ మీకు ఏ టాపిక్ అయితే మీరు సర్చ్ చేస్తున్నారు, అంటే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు ఆ టాపిక్ మీద, లైక్ ఇప్పుడు ఫోటోగ్రఫీ అనుకోండి, ఫోటోగ్రఫీ అని సర్చ్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా యూట్యూబ్ కొన్ని సజెస్టెడ్ కీవర్డ్స్ మీకు ఇచ్చేస్తుంది. అండ్ ఆల్ దీస్ కీవర్డ్స్ ఆర్ ఇన్ ట్రెండింగ్. సో ఈ మధ్య పీపుల్ సర్చ్ చేస్తున్న కీవర్డ్స్ ఇవన్నీ. ఓకే, ఇప్పుడు ఆ కీవర్డ్ ట్రెండింగ్ లో ఉందా లేదా, లైక్ ఫోటోగ్రఫీ టిప్స్. ఓకే, ఈ కీవర్డ్ ట్రెండింగ్ లో ఉందా లేదా అని చెక్ చేయాలనుకోండి, దీన్ని కాపీ చేసి గో టు యువర్ TubeBuddy keyword explorer, search here, paste, explore and go to historical. ఇదేంటంటే గూగుల్ ట్రెండ్స్ మీకు చూపిస్తుంది అసలు ఇప్పుడు ట్రెండ్ లో ఉందా లేదా. ఇప్పుడు ఏంటిది డౌన్ ట్రెండ్ లో ఉంది. సో డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఒక ఈ కీవర్డ్ ని యూజ్ చేసి మీరు వీడియో పెడితే ఖచ్చితంగా మీకు వ్యూస్ రావు. ఓకే, అంటే ఈ కీవర్డ్ మీద మీకు వ్యూస్ రావాలంటే మీరు ఎప్పుడు పెట్టుండాలి, ఇక్కడ ఎప్పుడు ఇది December 15th, సో December 22nd టు December 15th మధ్యలో పెట్టుంటే ప్రాబబ్లీ ఇక్కడ వరకు, ఎప్పుడు December 29th వరకు మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉండేది. సో దిస్ ఇస్ ద ట్రెండ్. సో ట్రెండ్ ని ఇలా చూసుకొని మనం వీడియోస్ పెడతాం. ఎప్పుడైనా డౌన్ ట్రెండ్ వచ్చింది అంటే డోంట్ డూ దాట్. సో ఇప్పుడు ఇది డౌన్ ట్రెండ్ వచ్చింది, సో ప్రాబబ్లీ మరి కొన్ని రోజుల తర్వాత అప్ ట్రెండ్ వస్తుంది. ఓకే, ఈ అప్ ట్రెండ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో చెక్ చేసుకొని అప్పుడు వీడియో పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ మీది వ్యూస్ రావడం అనేది జరుగుతుంది. అప్పుడు వీడియో ర్యాంక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. పీపుల్ సెర్చ్ చేస్తేనే కదా వీడియో ర్యాంక్ అయ్యేది.
సో ఇక్కడ సర్చింగ్స్ డౌన్ అయిపోతున్నాయి, ఎవరు సర్చ్ చేయట్లేదు, తగ్గుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి టైంలో అది పెట్టకూడదు. లేదా ఇంకొక కీవర్డ్ ఏదైనా చెప్పండి. ఇప్పుడు లైక్ కోవిడ్ ఉందనుకోండి, ప్రాబబ్లీ దీని ట్రెండ్ ఎక్కడ ఉంటుంది, వెరీ హై ఉంటుంది ఇప్పుడు. సో ఇంతకుముందు హై ఉంది, ఈ టైంలో పెట్టుంటే హై ఉండేది, ఇప్పుడు డౌన్ ట్రెండ్ అవుతుంది. సో ఇట్లాంటి టైంలో పెట్టకూడదు. నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ ఏంటి, లైక్ కమింగ్ ఫెస్టివల్ లైక్ ఇండిపెండెన్స్ డే అనుకోండి. క్లిక్ ఆన్ హిస్టారికల్. నా ఇప్పుడు ఇది ప్యారలల్ గా నడుస్తుంది, బట్ ఇక్కడ ట్రెండ్ ఎప్పుడు వచ్చింది, ఇది ఆగస్ట్లో వచ్చింది. అంటే మీరు జూలై టు ఆగస్ట్ మధ్యలో కనుక ఆ కీవర్డ్ని యూజ్ చేసి ఉంటే ఖచ్చితంగా అది ర్యాంక్ చేస్తుంది, రైట్? అండ్ ఆగస్ట్ 15 తర్వాత ఆటోమేటిక్గా అది డౌన్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడు ట్రెండ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ టైంలో స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కీవర్డ్ మీరు యూజ్ చేసి ఒక వీడియో చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ పబ్లిష్ చేయాలి వీడియోని, ఇక్కడ కాదు. ఓకే, సో ఇప్పుడు హోలీ రిలేటెడ్ ఏదైనా పెట్టాలనుకోండి, హోలీ, గో టు హిస్టారికల్. సో హోలీ ఫెస్టివల్ టైం ఏదైతే ఉంటుందో అప్పుడు అప్ ట్రెండ్ ఉంటుంది, దాని ముందు హోలీ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ట్రెండ్ తగ్గిపోతుంది. సో అందుకే మీరు హోలీ రిలేటెడ్ ఏదైనా కంటెంట్ పెట్టాలి అనుకుంటే బిఫోర్ ఈ మార్జిన్ ఈ టైంలో పెట్టాలి. ఈ టైంలో ఎప్పుడు పెట్టినా కూడా దానికి వ్యూస్ రావు. దాని తర్వాత అన్నెసరిగా మీరు ఫీల్ అవుతారు, అయ్యో వీడియో పెట్టాను వ్యూస్ రావట్లేదని. ఎనీథింగ్ గైస్, ఏ కంటెంట్ అయినా కూడా దీన్ని బేస్ చేసుకొని మనం కీవర్డ్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో అది సెలెక్ట్ చేసుకోవడానికి కోసం మనం యూజ్ చేయాల్సిన టూల్ ఏంటి అంటే TubeBuddy is one of the tool. ఇదే టూల్ అని నేను అనట్లేదు, ఇట్స్ వన్ ఆఫ్ ద టూల్. యూ కెన్ యూజ్ ఇట్ ఈజీగా యూజ్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ హౌ టు యూజ్ కీవర్డ్ రీసెర్చ్. Right? So we done keyword research, and afterwards you can use vidIQ is a tool. దీని వల్ల ఉపయోగం ఏంటి అంటే, of course you can also గూగుల్ ఎక్స్టెన్షన్ లోకి వెళ్ళండి. Go to Google extension, open Google Web Store, and here search for vidIQ. Okay, and this is a vidIQ for YouTube. It's free, of course. I have already installed, అందుకే ఇక్కడ రేటెడ్ అని వస్తుంది. సో ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా వస్తుంది అంటే ఇట్లా వస్తుందమ్మా. ఇట్లా వచ్చిన తర్వాత ఈ దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది లైవ్ కౌంట్ చూపిస్తుంది. మీకు ఇప్పుడు ఎన్ని వ్యూస్ వచ్చాయి, లాస్ట్ 60 hours లో ఎన్ని వ్యూస్ వచ్చాయి, సారీ 60 minutes లో ఎన్ని వ్యూస్ వచ్చాయి, లాస్ట్ 1 hour, లాస్ట్ 48 hours లో ఎన్ని వ్యూస్ వచ్చాయి, లైక్ ఇక్కడ 14K వ్యూస్ వచ్చాయి. అండ్ 48 hours లో వచ్చిన సబ్స్క్రైబర్స్ ఎంత, లాస్ట్ 7 days లో ఎంత వచ్చాయి, ఎవ్రీథింగ్ ఇక్కడ చూపిస్తుంది. సబ్స్క్రైబర్స్ కౌంట్ 79,924 సబ్స్క్రైబర్స్, లైవ్ కౌంట్ ప్రతిదీ చూపిస్తుంది ఇక్కడ. సో బెటర్ ఇన్స్టాల్ vidIQ. ఓకే, vidIQ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ చేయండి మీ యూట్యూబ్లో. అప్పుడు ఏం చేస్తుంది అంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే ఇది మీకు డేటా ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది, మీ ఛానల్ యొక్క డేటా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఈ టూల్స్ ఖచ్చితంగా మీరు యూజ్ చేయాలి. సో ఐ హోప్ బై టుమారో you will get ready with these tools, install in your laptop, Google Chrome. Okay, and how to edit video anedi once meer video shoot chesin tarvata we'll go for this. Okay, so right now for tomorrow's exercise is all about you have to install these tools. Okay, and do some keyword research with TubeBuddy. TubeBuddy ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఎలా అయితే మీకు రీసెర్చ్ చేసి చూపించానో ఆ విధంగా కీవర్డ్ రీసెర్చ్ ఒక 5 to 10 కీవర్డ్స్ని రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసి మీరు రీసెర్చ్ చేసిన కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ కామెంట్ చేయండి. ఓకే, సో ఐ థింక్ ఐ విల్ బి వెరీ హ్యాపీ అట్లీస్ట్ యూ డిడ్ సమ్ వర్క్. ఓకే, మీరు ఇది ఎప్పుడైతే పర్ఫెక్ట్గా చేస్తారో సో రేపటి క్లాస్లో విల్ డిస్కస్ అబౌట్ ఫర్దర్
how to shoot video. Okay, we'll start with live. అసలు వీడియో ఎలా షూట్ చేయాలి, దానికి కావాల్సిన ముందుగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ విల్ వాక్ యూ త్రూ on day 4, right? So that's it guys. So రేపు వీడియోని ఎలా షూట్ చేయాలి అనేది మీకు ప్రాక్టికల్గా గ్యాడ్జెట్స్ కలిపి చూపిస్తాను. ఓకే, సో do you have any questions